మోడర్న్ హిస్టరీ అంటే ఏంటి అని అంటే యూరోపియన్స్ వచ్చిన తర్వాత మన ఇండియాలో వచ్చిన చేంజెస్ లైక్ పొలిటికల్గా, ఎకనామికల్గా, సొసైటీలో ఎలాంటి చేంజెస్ వచ్చినాయో వాటిని మనం మోడర్న్ హిస్టరీ అని అంటాం. అసలు యూరోపియన్స్ ఎందుకు వచ్చిండ్రు అని అంటే ట్రేడ్ కోసం. దేంట్లో? స్పైసెస్లో, సిల్క్లో, ఇంకా ప్రీషియస్ స్టోన్స్లో వాళ్ళు ట్రేడ్ చేయడానికి వచ్చిండ్రు. అది కూడా ఎందుకు? యూరోప్లో వీటికి ఎక్కువ డిమాండ్ ఉంది అండ్ వీళ్ళు యూజ్ చేసే ఫుడ్ ఐటమ్స్ ఖరాబ్ కాకుండా ఉండడానికి ఈ స్పైసెస్ని యాడ్ చేయడం కోసం వీళ్ళు ట్రేడ్ చేయడానికి వచ్చిండ్రు. ఫస్ట్ వచ్చిన కంట్రీ ఏంటంటే పోర్చుగీస్ 1498లో వచ్చిండ్రు. బిఫోర్ వీళ్ళు రాకముందు అసలు ఏం జరిగిందంటే పోర్చుగల్స్ వాళ్ళు ఇండియాని కనుక్కుందామని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేస్తూ చేస్తూ ఫస్ట్ నార్త్ ఆఫ్రికాకి వెళ్ళిండ్రు. అక్కడ గోల్డ్, స్పైసెస్ని తీసుకున్నారు అండ్ కెనరీ ఐలాండ్ని కూడా ఆక్యుపై చేసుకున్నారు. దాని తర్వాత వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తూ చేస్తూ వెస్ట్ ఆఫ్రికాకి వెళ్ళిండ్రు. అక్కడ క్వేతా ఐలాండ్ని ఆక్యుపై చేసిండ్రు. ఈ క్వేతా ఐలాండ్ ఎక్కడుంది అంటే మొరొక్కో ప్లేస్ దగ్గర ఉంది. ఈ క్వేతా ఐలాండ్ని ఆక్యుపై చేసినప్పుడు కింగ్ ఎవరు అంటే హెన్రీ. ఈ హెన్రీ తర్వాత ఏం చేసిండు అని అంటే లెస్బన్లో నావిగేషన్ అకాడమీని స్టార్ట్ చేసిండు ఫర్ ట్రైనింగ్. ఎందుకు ఆ ట్రైనింగ్? ఇండియాని కనుక్కోవడానికి. వీళ్ళ తర్వాత బార్డ్లోమా డయాస్ వచ్చి సౌత్ ఆఫ్రికా సైడ్ వెళ్తాడు అండ్ హీ డిస్కవర్డ్ కేప్ ఆఫ్ గుడ్ హోప్స్. ఈయన తర్వాత క్రిస్టోఫర్ కొలంబస్ వస్తాడు. ఆయన స్పెయిన్ కింగ్ ఫెర్డినైండ్ అనే అతని హెల్ప్ తీసుకొని నార్త్, సౌత్, సెంట్రల్ అమెరికాని కనుక్కున్నాడు. మన ఇండియాకి ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు అని అంటే వాస్కోడి గామా 1498లో వచ్చిండు. ఈయననే సీ రూట్ కనుక్కున్నాడు ఇండియాకి. ఎందుకు అనంటే టర్కీ వాళ్ళు యూరోపియన్స్ని ఇండియాకి అలో చేయరు. అది కూడా ఎందుకు అనంటే టర్కీకి ఒట్టోమన్ ఎంపైర్కి క్రూసేడ్ వార్ జరుగుతుంది. దాంట్లో టర్కీ ఓడిపోవడం వల్ల అలో చేయదు. సో వాస్కోడి గామా డిస్కవర్డ్ సీ రూట్ అండ్ హీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు రీచ్ ఇండియా. అది కూడా ఎక్కడ అంటే కాలికట్కి రీచ్ అవుతాడు. ఇతను కాలికట్కి రీచ్ అయినప్పుడు పోర్చుగల్లో ఉన్న కింగ్ ఎవరు అంటే మాన్యువల్ వన్ అండ్ కాలికట్ ప్లేస్లో ఉన్న కింగ్ ఎవరు అంటే జెమోరిన్ మను విక్రమన్. ఈయన ఇక్కడ తీసుకున్న స్పైసెస్ కానీ, సిల్క్ కానీ అక్కడికి వెళ్ళి యూరోప్కి వెళ్ళి 60 టైమ్స్ ఎక్కువ రేట్కి అమ్ముకున్నాడు. మీన్స్ 60 టైమ్స్ ప్రాఫిట్ అతనికి వచ్చింది. ఆఫ్టర్ వాస్కోడి గామా పెడ్రో క్యాబ్రల్ వచ్చిండు. ఆయన రావడం వల్ల అరబ్ యొక్క డామినెన్స్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఈ పెడ్రో క్యాబ్రల్కి అరబ్స్కి ఒక యుద్ధం జరుగుతుంది. దాని పేరే లూసో మలబారిస్. దీంట్లో పెడ్రో క్యాబ్రల్ విన్ అవుతాడు. సో ఆయన ఒక ఫ్యాక్టరీని కాలికట్ ప్లేస్లో బిల్డ్ చేస్తాడు. ఆఫ్టర్ హిమ్ ఫ్రాన్సిస్కో డి అల్మెడే అనే అతను వస్తాడు. హీ ఈస్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ పోర్చుగీస్ ఇన్ ఇండియా. అంటే ఆ పోర్చుగీస్ వాళ్ళు వాళ్ళ యొక్క ట్రేడ్ ఎట్లా జరుగుతుంది, వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలి అని చెప్పేసి గవర్నర్స్ని పెడతారు ఇండియాలో. అలానే ఫస్ట్ గవర్నర్ ఎవరు అంటే ఫ్రాన్సిస్కో డి అల్మెడే. ఈయననే మనకి బ్లూ వాటర్ పాలసీని ఇంట్రడ్యూస్ చేసిండు. బ్లూ వాటర్ పాలసీ అంటే ఏంటి అంటే పోర్చుగల్ వాళ్ళ యొక్క డామినెన్సే ఇండియన్ ఓషన్లో ఎక్కువ ఉంది. ఎందుకు? అది కూడా టు కంట్రోల్ ట్రేడ్ని కంట్రోల్ చేయడానికి వీళ్ళ యొక్క డామినెన్స్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఈ ఫ్రాన్సిస్కో డి అల్మెడా అంజీదివా ఫోర్ట్ని అంజీదివా ఐలాండ్ పైన కట్టిండు. ఈయన యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ట్రేడ్ చేయడం ఇండియాలో. ఆఫ్టర్ హిమ్ ఆల్ఫాన్సో డి ఆల్బరెక్యూ అనే అతను వచ్చిండు. ఆయన సెకండ్ గవర్నర్ ఆఫ్ పోర్చుగీస్ ఇన్ ఇండియా. అంటే పోర్చుగల్స్ అపాయింట్ చేసిన గవర్నర్లో ఇతను సెకండ్ వన్. ఈయన యొక్క మెయిన్ ఎయిమ్ వచ్చేసి ట్రేడ్ చేయడం అండ్ ఇండియా మొత్తాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్పేసి ఈయన ఎయిమ్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఈయన ట్రేడ్ని మొత్తం కూడా ఎక్స్పాండ్ చేస్తూ చేస్తూ వెళ్ళిపోయిండు. స్టిల్ ఎక్కడి వరకు అంటే కొచ్చిన్ వరకు, కాలికట్ నుండి కొచ్చిన్ వరకు ఎక్స్పాండ్ చేస్తూ చేస్తూ వెళ్ళిండు. అండ్ బీజాపూర్ సుల్తాన్ అయిన ఆదిల్ షా నుండి గోవాని లాక్కున్నాడు. గోవాతో పాటు డామన్ అండ్ డయోని కూడా తీసుకున్నాడు. అండ్ కొచ్చిన్ అనే ప్లేస్ని ఇతను క్యాపిటల్ లాగా చేసిండు. ఈయన ఉన్నప్పుడు ట్రేడింగ్ సెంటర్స్ వచ్చేసి ఏంటి అంటే బాలాసూర్ అండ్ హుగ్లీ. నెక్స్ట్ ఈయన ఎక్కువ ఏం ఎంకరేజ్ చేసేవాడు అని అంటే క్రిస్టియానిటీని, ఇంటర్ మ్యారేజెస్ని ఎక్కువ ఎంకరేజ్ చేసేవాడు. అండ్ హీ అబాలిష్డ్ సతీ, ఫోర్స్ఫుల్ మ్యారేజెస్ అండ్ కన్వర్షన్స్ అంటే రిలీజియన్స్ నుండి కన్వర్ట్ అవ్వండి అని చెప్పేసి ఎంకరేజ్ చేసేవాడు. హీ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ టొబాకో, క్యాషూ నట్స్, చిల్లీ, పపాయ, పైనాపిల్ ట్రీస్. అండ్ ఇంపీరియలిజం పాలసీ ఆల్సో హీ ఇంట్రడ్యూస్డ్. అంటే ఏంటి అని అంటే ఇక్కడ వాళ్ళకి ఎకనామిక్గా అండ్ పొలిటికల్గా పవర్ వచ్చింది. పొలిటికల్గా ఎట్లా అనంటే వాళ్ళు ఎక్స్పాండ్ అయ్యిండ్రు అండ్ ఎకనామికల్గా ఎట్లా అనంటే వాళ్ళకి నచ్చిన క్రాప్స్ని ఇంట్రడ్యూస్ చేసిండ్రు. సో దిస్ ఈస్ కాల్డ్ ఇంపీరియల్ పాలసీ. అండ్ హీ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ 3G పాలసీ. అంటే ఏంటంటే గాడ్, గ్లోరీ, గోల్డ్. గాడ్ వచ్చేసి వాళ్ళ యొక్క మెయిన్ ఏంటి? స్ప్రెడ్ క్రిస్టియానిటీ. సో అది గాడ్ కింద. గ్లోరీ అంటే ఏంది? వాళ్ళ యొక్క పొలిటికల్ పవర్ని ఎక్స్టెండ్ చేసుకున్నారు, అది గ్లోరీ. నెక్స్ట్ గోల్డ్ వచ్చేసి ఏంటి అని అంటే వాళ్ళకి నచ్చిన వాల్యుబుల్ సోర్సెస్ని అంటే స్పైసెస్ కానీ, మెటల్స్ కానీ అలా.
ఈయన తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు అంటే నినోడి కున్హా. ఈయన నెక్స్ట్ గవర్నర్ ఆఫ్ పోర్చుగీస్ ఇన్ ఇండియా. ఫస్ట్ ఉన్న క్యాపిటల్ ఏది? కొచ్చిన్. ఈయన ఏం చేస్తాడు? కొచ్చిన్ని గోవా లాగా చేంజ్ చేస్తాడు. క్యాపిటల్ ఇప్పుడు ఏది? గోవా. ఈయన బహదూర్ షా దగ్గర నుండి బెస్సెన్ అనే ప్లేస్ని తీసుకుంటాడు. ఎట్లా అనంటే ఈ బహదూర్ షాకి ఈ నినోడి కున్హా ఒక బ్యాటిల్లో హ్యూమాన్కి ఎగాన్స్ట్గా బహదూర్ షాకి సపోర్ట్గా ఈయన హెల్ప్ చేస్తాడు. సో బహదూర్ షా దగ్గర నుండి బెసెన్ అనే ప్లేస్ని నినోడి కున్హా తీసుకుంటాడు. అండ్ లాస్ట్కి ఏమవుతుంది అని అంటే ఈ నినోడి కున్హానే బహదూర్ షాని చంపేస్తాడు. నెక్స్ట్ వీళ్ళందరూ అయిపోయిన తర్వాత మనకు ఒక కార్టాజ్ సిస్టమ్ అనేది ఉంటుంది. అంటే ఏంటి అని అంటే ఇది ఒక నావల్ లైసెన్స్ అన్నమాట, లేదంటే ఒక పాస్ లాంటిది. దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేసిండ్రు అంటే పోర్చుగీస్ వాళ్ళు. ఇది ఎందుకు అని అంటే మోనోపొలీ, ట్రేడ్లో మోనోపొలీ రావడానికి. ఎందుకు అని అంటే అరబ్స్, పర్షియన్స్ యొక్క డామినెన్స్ ఆల్రెడీ ఇండియన్ ఓషన్లో ఉంది. సో వాళ్ళెవరు ట్రేడ్ చేసుకున్నా కానీ వీళ్ళకి పోర్చుగల్స్ వాళ్ళకి తక్కువ ట్రేడ్ జరుగుతుంది, ప్రాఫిట్ మార్జిన్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి పోర్చుగీస్ వాళ్ళ యొక్క ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ ఉండడం కోసం మోనోపొలీ రైట్స్ కోసం వీళ్ళు కార్టాజ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసిండ్రు. నెక్స్ట్ ఈ పోర్చుగీస్ వాళ్ళ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ సెటిల్మెంట్స్ ఏమేంటి అని అంటే కొచ్చిన్, గోవా, డామన్ అండ్ డయూ, కన్నూర్, మ్యాంగ్లూర్, డబుల్, క్యాంబే, కాలికట్, గల్ఫ్ ఆఫ్ హర్ముజ్, సంతోమ్, హుగ్లీ, నాగపట్టణం, సురత్, కళ్యాణ్, బసర్, సాల్సెట్టి, దడియా, నాగర్ హవేలీ, కొల్లం. అప్కమింగ్ వీడియోలో పోర్చుగీస్ వాళ్ళ యొక్క డౌన్ఫాల్ ఎలా జరిగింది, అసలు వాళ్ళు ఇండియాని ఎలా వదిలేసి వెళ్ళిపోయినరు, వాళ్ళు రావడం వల్ల ఇండియాలో ఎలాంటి ఇంపాక్ట్స్ జరిగినాయి అనేది నెక్స్ట్ పార్ట్లో చూసుకుందాం.